ఏమన్నావు? మా అమ్మ నాటకం ఆడుతుందా? మా అమ్మ నాటకం ఆడుతుందా? బాబు, నేను చూసిందే చెప్పాను. ఏం చూసావు? ఇప్పుడెళ్ళి చూశాం కదా, ఏం చూసావు? చెప్పు చామంతి, ఏం చూసావో చెప్పు. మీకేమైంది బాబు? ఎందుకు ఇలా అయిపోతున్నారు? ముందు ఇలా రండి, కూర్చోండి, రండి. నాకు భయం వేస్తుంది బాబు. నాకు మా అమ్మ గురించి లేనిపోనివి ఎందుకు చెప్పావు? మా అమ్మ నిన్నెప్పుడు తిడుతుందనా? నీ మీద నిందలేస్తుందనా? నువ్వంటే తనకి నచ్చదనా? కాదు బాబు. ప్లీజ్ చామంతి, ప్లీజ్ చామంతి, ప్లీజ్ చామంతి. నువ్వంటే నాకెంతో ఇష్టం, నీ మీద ఎంతో నాకు రెస్పెక్ట్ ఉంది. కాబట్టి మా అమ్మ గురించి అంత మాట అన్నా నిన్నేమి తిట్టట్లేదు. అదే వేరెవరన్నా అయ్యుంటేనా? బాబు, అది దయచేసి ఇంకోసారి అమ్మ గురించి అలా చెప్పకు చామంతి. మా అమ్మ నన్ను మోసం చేయదు, తనకలాంటి అవసరం కూడా లేదు. నా తల్లి అలా చేయదు. చామంతి, అమ్మ ప్రేమకి దగ్గరవుతున్న సమయంలో నువ్వు ఇలాంటివి చెప్పకు. నేను తట్టుకోలేకపోతున్నాను. నాలో తెలియని ఉద్రేకం కలుగుతుంది. నాకు ఏమైపోతుందో కూడా తెలియట్లేదు. ప్లీజ్ చామంతి, ప్లీజ్. నన్ను క్షమించండి బాబు, నేనే పొరపాటు పడ్డట్టున్నాను. మీరు నార్మల్ అవ్వండి ప్లీజ్. ఇంకెప్పుడు ఇలా చెప్పను. నాదే పొరపాటు అంటున్నాను కదా, వినరేంటి బాబు? అర్థమవుతుంది బాబు. మీ అమ్మగారు ఆడుతున్న డ్రామా గురించి మీకు చెప్తే మీరు నమ్మరు. ఆవిడ మీద మీరు పెంచుకున్న ఈ పిచ్చి ప్రేమతో ఇలానే అయిపోతారు. రెడ్ హ్యాండెడ్గా ఆవిడ్ని పట్టిస్తేనే మీరు నమ్ముతారు. పట్టిస్తాను బాబు. నువ్వు కూడా తినరా. నేను తినిపించినట్టు ఫీల్ అవుతాను. తిన్నానా? తిను నాన్నా, తిను. పిచ్చి వెధవ, నేనే తినిపిస్తున్నట్టు ఊహించుకుంటున్నట్టున్నాడు. ఇలాంటి తల్లిని నిన్నే చూస్తున్నాను. ప్రేమ్, నువ్వు వెళ్ళి పడుకో. లేదమ్మా, నేను లేకపోతే నువ్వు ఇబ్బంది పడతావు. నేను ఇక్కడే పడుకుంటాను. ఏదైనా కావాలంటే పిలు. ఇంకా నా వల్ల కాదు. నేను అయ్యగారికి చెప్పాల్సిందే. వీడిక్కడే తగలట్టాడే. సర్లే, ఇప్పుడు నేను మాత్రం అటు ఇటు వెళ్లేదే ఉంది, పడుకునేదిగా. ఏంటి చామంతి నువ్వు చెప్పేది? రమ నాటకం ఆడుతుందా? అవునయ్య గారు, ప్రేమ్ బాబుని గెలవనీయకుండా చేయడానికే, సమ్మిట్కి వెళ్లకుండా ఆపడానికే ఇదంతా చేస్తున్నారు. ప్రేమ్ బాబుకి చెప్పినా నమ్మే పరిస్థితుల్లో లేరయ్య గారు. అమ్మగారి గురించి అలా అంటేనే ఒకలా అయిపోతున్నారు. అందుకే మీతో చెప్తున్నాను అయ్యగారు. వాడు చిన్నప్పటి నుంచి అంతేనమ్మా. చాలా సున్నితమైన మనసున్నాడు. ఎన్నో ఏళ్ల వాడి కల కదా. ఆరాటపడిన అమ్మ ప్రేమ
ఇప్పుడు దక్కుతున్నప్పుడు నెగిటివ్గా చెప్తే అలాగే రియాక్ట్ అవుతాడు. కానీ అమ్మగారి ప్రేమలో నిజమే లేదు కదా అయ్యగారు. నువ్వు చెప్పేది నేను నమ్మినట్టు వాడు నమ్మలేడమ్మా. మనసుకు తీసుకోలేడు. అది తెలిసే రమ ఆడుతుంది. అయ్యగారు, తల్లై ఉండి మరీ ఇంత దారుణంగా ప్రవర్తించడం అన్యాయం అయ్యగారు. న్యాయమే వాళ్ళు ఆలోచిస్తే ఇక మనం అనుకున్నది ఉండదు కదా చామంతి. అలా అని ప్రేమ్ బాబుని అలా వదిలేయలేం కదా అయ్యగారు. కరెక్టే చామంతి. కానీ రమ ఆడుతున్న నాటకానికి తనే బయటపడేలా చేస్తేనే ఉపయోగం ఉంటుంది. అది నిజమే. కానీ నిద్రపోతున్న వాళ్ళని లేపగలం, నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాళ్ళని లేపలేం కదా. మరేం చేద్దాం చామంతి? వాళ్లే డాక్టర్ని పిలిపించి చెప్పించారు కదా అయ్యగారు. మనము రేపొకళ్ళని తప్పించి వారి లేని రోగాన్ని నయం చేద్దాం. హ, హ, చెప్తా. ఎలా ఉంది అయ్యగారు? కుక్క కాటుకి చెప్పు దెబ్బలానే ఉందమ్మా. మరి వచ్చేవాడు మంచివాడే దొరకాలి. అది నేను చూసుకుంటాను అయ్యగారు. మీ సపోర్ట్ ఉంటే చాలు. దన్నమ్మా. హ్మ్. ఇక మేడం లేచి పరిగెట్టాలి, తప్పదు. ఎలా ఉండేదానివి, ఎలా అయిపోయావు రమా? నిన్నిలా చూడలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు. ఐ కాంట్ రమా, ఐ కాంట్. పోన్లే, ఈ రకంగా అయినా నా మీద నీకెంత ప్రేమ ఉందో బయటపడుతోంది. పాపం నిజమనుకుని మావయ్య తెగ బాధపడిపోతున్నారు. అత్తయ్య గ్రేట్ కదా సార్. ఎస్, మామ్ సూపర్గా జీవిస్తుంది. దాని పొందలే ఏదో మనకు ఉపయోగపడుతుందని పొగిడా. ఇలానే 2 నెలలంటే ఎలా? ఏ దేవుడికి దయ కలగట్లేదే. అయ్యగారు, మీరేం బాధపడకండి. మీ బాధ, ప్రేమ్ బాబు బాధ, మీ అందరి బాధని చూడలేకపోతున్నాను. అమ్మగారి కోసం మనందరం పడుతున్న బాధని చూడడం ఆ దేవుడి వల్ల కూడా కాలేదనుకుంటా. అందుకే ఆ దేవుడే చామంతికి మంచి ఐడియా ఇచ్చాడు. అవునయ్య గారు, అమ్మగారికి నయం అవ్వాలంటే ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ వల్ల కాదండి. ఆ భగవంతుడే నాకు తళుక్కున, నాకు బాగా తెలిసిన ఒక కేరళ వైద్యుణ్ణి గుర్తుకొచ్చేలా చేశాడు.